Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. పిఠాపురంలో అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం పాదగయ. ఇక్కడ స్వామివారు శ్రీ కుక్కుటేశ్వరుడుగా స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఎంతో హిస్టారికల్ టెంపుల్. ఇక్కడ ఒక చరిత్రే ఉంది. గయాసురుడు అనే రాక్షసుణ్ణి త్రిమూర్తులు వధించిన తర్వాత ఆ 3 భాగాలు ఏవైతే పడ్డాయో ఇక్కడ పిఠాపురంలో ఈ పుష్కరిణి వద్ద పాదాలు పడటం వల్ల ఇది పాదగయగా ప్రసిద్ధిగాంచింది. ఇక బీహార్లో సిరోగయ, ఒరిస్సాలో నాభిగయగా మొత్తం 3 క్షేత్రాలు కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ప్రాచీన పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ఈ పాదగయ గురించి ఇక్కడ స్వామివారు స్వయంభూగా శ్రీ కుక్కుటేశ్వర స్వామివారిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. పాదగయ పిఠాపురంలో అతి ప్రాచీనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానానికి మనం వచ్చాం. ఇక్కడ ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. గయాసురుడు అనే రాక్షసుని త్రిమూర్తులు సంహరించిన సందర్భంగా ఆ గయాసురుడి యొక్క పాదాలు ఇక్కడ పడడం వల్ల ఇది పాదగయగా ప్రసిద్ధిగాంచింది. ఇంకా అతి ప్రాచీనమైనటువంటి దేవాలయంగా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఒక ముక్తి మార్గంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది ప్రసిద్ధిగాంచినటువంటి విధానం. సో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ చరిత్ర విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. పాదగయ, ఎందుకంటే పాదగయ అనేటప్పటికి ఎందుకు ఆ పేరు వచ్చింది? శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామినే నమః. పిఠాపురం పాదగయ క్షేత్రము కాకినాడ జిల్లా త్రిగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పాదగయ క్షేత్రంగా విరాజిల్లుతోంది. గయాసురుడనే ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగాల కర్తువులన్నీ కూడా ఆచరించి తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడం జరిగింది. అందుచేత ఆయన శరీరం చూసిన, ఆయన శరీరం ముట్టుకున్న పంచమహాపాతకాలన్నీ కూడా పోతూ ఉండేవి. అయితే ఆయన చుట్టూ ఉండేటువంటి పరివారం ఆయనకు తెలియకుండా ఎక్కడ యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ ధ్వంసం చేస్తూ ఉంటారు. యజ్ఞం చేస్తే యజ్ఞంలో వేసినటువంటి ద్రవ్యాలు, హోమద్రవ్యాలన్నీ కూడా భగవంతుడు సమర్పించినట్లయితే వర్షం పడుతుంది. ఎక్కడా కూడా యజ్ఞయాగార కర్తవులు లేకపోవడం చేత ప్రపంచమంతా వర్షాధారం లేక కరువుతో నిండి ఉన్న సమయంలో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించి గయాసును సంహరించవలసిందిగా ప్రార్థిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు 3 బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం వర్షాలు పడాలి అని చెప్పి యజ్ఞం చేద్దామని వచ్చేమయ్యా, నీ శరీరం భూదేవ కంటే చాలా పవిత్రమైన దేహము కాబట్టి నీ శరీరంలో యజ్ఞం చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెప్పి ఆయన అడిగేసరికి దానికి ఆయన అంగీకరించి తన శరీరాన్ని పెంచి పడుకుంటే శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, మధ్యలో వక్షస్థలం దగ్గర బ్రహ్మగారు, పారాదిగిరి ఈశ్వరుడు 3 కూడా బ్రాహ్మణ రూపంలో కూర్చొని యజ్ఞం ప్రారంభం చేస్తారు. 7 రోజులు యజ్ఞం చేస్తామయ్యా, 7 రోజులు కూడా కదలకూడదు, కదిలితే యజ్ఞం ఆగిపోతుంది, అలా జరిగితే నన్ను సంహరిస్తాము. ప్రతిరోజు తెల్లవారుజామున కోడి కూస్తూ ఉంటుంది, అలా లెక్క పెట్టుకుని 7 రోజులు పూర్తయితే లేవాలి షరతు పెడతారు. దానికి ఆయన అంగీకరించి ప్రతినిత్యము కూడా కోడి కూత వింటూ లెక్క పెట్టుకుంటూ అంటారు. ఈ ప్రకారంగా 6 రోజులు పూర్తి అవుతాయి. కానీ ఆయనలో కదలిక లేదు. ఇంకా ఒకరోజు మాత్రమే మిగిలి ఉందనగా దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి ఏదో ఒక మాయోపాయించడం మనమే యజ్ఞాన్ని భగ్నం చేసి ఆయన సంహరించాలి తప్ప ఆయన లేవడన్నారు. అనేసరికి ఇక్కడ పరమశివుడు తానే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి వేళ స్వామివారి కోడి రూపంలో కుక్కుటారావం
చేస్తే ఆయన విని నిన్నటి వరకు కూడా 6 రోజులు పూర్తయ్యాయి, ఈ రోజుతో 7 రోజులు పూర్తయ్యాయి, తెల్లవారుజాము అయిందేమో యజ్ఞం అయిపోయింది అనుకుని ఆయన లేవడం జరిగింది. దాని కారణం యజ్ఞం ఆగిపోతుంది. అయితే ఆయనకు అనుమానం వచ్చి ఆ ముగ్గురు బ్రాహ్మణుని అడుగుతారు, స్వామి అర్ధరాత్రి కదా అయింది, తెల్లవారుజాము కాలేదు కదా, యజ్ఞాన్ని మీరే భగ్నం చేశారు, మీరు బ్రాహ్మణ దేవతల మీరెవరైనా అడిగేసరికి వారు ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ప్రత్యక్షమవుతారు. ఆయన వాళ్ళని అడుగుతాడు, ఎందుకు ఇలా చేశారు స్వామి, నా వల్ల ఏమిటి పొరపాటు జరిగిందని అడిగేసరికి నీ యొక్క పరివారం ఎక్కడా కూడా యజ్ఞయాగాల కరుతులు జరగనట్లేదయ్యా, వర్షాధారం లేక ప్రపంచమంతా కూడా కరువుతూ ఉంది, అందుచేత ప్రత్యక్షంగా నీతో యుద్ధం చేద్దామంటే నీవు ఎటువంటి పొరపాటు చేయలేదు, పరోక్షంగా నీ మన ధర్మానికి హాని కలుగుతోంది, నేను సంహరిస్తే తప్ప వేరే మార్గం లేదయ్యా, రాజుకొని యొక్క బాధ్యతను విస్మరించడం చేత ప్రపంచమంతా కూడా కరువు వచ్చింది, దీనికి శిక్షార్హుడు నీవే అని చెప్పేసరికి దానికి ఆయన అంగీకరించి నా వల్ల ఇంత పొరపాటు జరిగింది కాబట్టి నన్ను శిక్షించమని అడుగుతాడు. అప్పుడు దేవతలు నీవు ధన్యజీవయ్యా, నీకేం వరం కావాలో కోరుకోమనగానే ఆయన ఏం చెప్తాడంటే నా శరీరం 3 భాగాలు చేయండి, అవి పుడిన ప్రదేశాలు 3, నా పేరు గయాసురుడు కాబట్టి గయాక్షేత్రాలు అవ్వాలి, అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరు ముగ్గురు ఉండాలి, ఆ 3 గైలలో చనిపోయిన బద్దరకు ఎవరికైనా పిండ ప్రదానాలు శ్రాద్ధకర్మలు ఆచరిస్తే వారి పితృదేవత నా ద్వారా మోక్షాన్ని పొందాలని చెప్పి అడిగేసరికి విష్ణుమూర్తి ఆ వరం అనుగ్రహించి ఆ శరీరాన్ని సుదర్శన చక్రం చేత 3 భాగాలుగా చేస్తే శిరస్సు వక్షస్థలం పాదాలు, శిరస్సు పడిన ప్రదేశం బీహార్ గయాక్షేత్రము, అక్కడ విష్ణుభారం ఉంటుంది, వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ నాభిగయా క్షేత్రము, అక్కడ బ్రహ్మగారు వేదికగా ఉంటారు, గయాసుడికి పారంపడిన ప్రదేశం ఈ క్షేత్రం పారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి ఈశ్వరుడు అర్ధరాత్రులు కుక్కుడారావం చేసి కోడి రూపంలో లింగ రూపంలో లోపల స్వయంభూగా వెలిసి ఉన్నారు. కోడిని కుక్కుటము అంటారు, అందుచేత స్వామివారిని కుక్కుటేశ్వర స్వామి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అయితే ఈ 3 క్షేత్రాలు ఎవరైతే పితృదేవతలు పిండ ప్రదానం చేస్తారో వారి పితృదేవతల మోక్షాన్ని పొందాలని చెప్పి ఆయన వరం కోరడం చేత ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి పితృదేవతల ప్రీతిగా ఇక్కడ పిండ ప్రదాన కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీ స్వామివారి నైరుతి దిగ్భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. పిఠాపురంలో 13వ శతాబ్దంలో సుమతీదేవి రాడశర్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి 2 సంతానము. ఆ ఇద్దరూ కూడా అంగవైకల్యంతో ఉండడం చేత చక్కనైన సంతానం కలగాలి అని చెప్పి రోజు కూడా దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామివారికి అనుగ్రహం కలిగి సన్యాసి వేషం ధరించి భిక్ష స్వీకరించేసరికి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి తల్లిని అడుగుతారు, సుమతీది ఏం కావాలమ్మా నీకు అని అడిగేసరికి ఆమె ఏం కోరిందంటే, స్వామి 2 పిల్లలు కూడా అంగవైకల్యంతో ఉన్నారయ్యా, అమ్మాని పిలిచావు కాబట్టి నీవే నాకు సంతానంగా కావాలి అని కోరిందటండి. అప్పుడు ఆవిడ కోరిక ప్రకారము దత్తాత్రేయ స్వామి వారి శ్రీపాదవల్లభుడుగా పిఠాపురంలో వారికి ఇక్కడ జన్మించారు. వారికి దర్శనమిచ్చి లోపల స్వామివారి స్వయంభూగా వరిసినట్టుగా చరిత్రలో ఉంది. ఎక్కడైనా సరే స్వామివారి పాదుకలు ఉన్నాయి తప్ప దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వరిసిన ప్రదేశం పారగయా క్షేత్రంలో స్వామివారి నైరుతి దిగ్భాగంలో మాత్రమే వెలిసినట్లుగా చరిత్రలో ఉంది. అదేవిధంగా స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠము అమ్మవారు పురుహూతిగాదేవి. దక్షిణయజ్ఞం జరిగిన తర్వాత సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి సుదర్శన చక్రముల చేత 12 భాగాలుగా ఖండింపగా అమ్మవారిది ఇక్కడ పీఠ భాగం పడిన ప్రదేశము. అందుచేత ఈ క్షేత్రానికి పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. మొదటిసారిగా పురూరవుడైన ఇంద్రుడు అమ్మవారిని సేవించడం జరిగింది. అమ్మవారు ప్రత్యక్షమైతే ఏం వరం కావాలని అడిగితే నా పేరు మీదుగా నీ పూజలు అందుకోవాలని చెప్పి ఆయన కోరడం చేత ఆయన పేరు పురుహూతుడు. అందుచేత ఇక్కడ అమ్మవారిని పురుహూతిగా దేవి అని చెప్పి కొలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు కూడా జరుగుతాయి. అదేవిధంగా స్వామివారి దేవేరి రాజరాజేశ్వరి అమ్మవారు, ఈ అమ్మవారిని శంకరాచార్య స్వామివారే స్వయంగా ప్రతిష్ఠ చేసినట్లుగా చరిత్రలో ఉంది. ఈ అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారికి దేవీ నవరాత్రులు జరుగుతాయి. అదేవిధంగా దత్తాత్రేయ స్వామివారి దత్త పూర్ణిమ మార్గశిర పౌర్ణిమ నాడు స్వామివారికి 7 రోజుల ముందుగా దత్త సప్తాహ దీక్షగా చేస్తారు. ఉదయం స్వామివారికి అభిషేకములు, అదేవిధంగా స్వామివారి పత్రి పూజలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అదేవిధంగా శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో మాఘమాసంలో బహుళ ఏకాదశి నుంచి పాల్గొన శుద్ధ పాడ్యం వరకు కూడా జరుగుతాయి. లక్షలాది ప్రజలతో కూడా వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ప్రతినిత్యము కూడా ఇక్కడ స్వామివారికి కుక్కుటేశ్వర స్వామివారికి అభిషేకములు, దత్తాత్రేయ స్వామికి అభిషేకము, అదేవిధంగా అమ్మవారికి శక్తిపీఠ అమ్మవారికి పురుహూతి గారి కుంకుమార్చనలు కూడా ప్రతినిత్యము కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దూర ప్రాంతం వచ్చిన భక్తులు 50 మందికి కూడా దేవస్థానం వారి నిత్యము కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు 50 మంది యొక్క విషయాన్ని గమనించి భక్తులు 50 మంది కూడా వచ్చి స్వామివారిని ధరించి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. పారగయా క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. స్వామి, ఎన్నేళ్ల క్రితం ఈ ఆలయం అనేది వెలుగులోనికి వచ్చింది? ఇప్పుడు అంటే భక్తుల సౌకర్యార్థం అన్ని డెవలప్మెంట్ చేయడం కనపడుతుంది. ఒకప్పుడు ఎట్లా ఉంది? ఈ స్వామివారి స్వయంభూమూర్తిగా 1000 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి ఇక్కడ వెలిసి ఉన్నట్లుగా చరిత్రలో ఉంది. అయితే పిఠాపురం మహారాజా వారి యొక్క స్వామివారికి కొన్ని ఎకరాలు రాసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దీన్ని గవర్నమెంట్ తీసుకుని ఇదంతా కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది.
దూర ప్రాంతం వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జలప్రసారము, నిత్యము కూడా అన్నదానము, వారి యొక్క గోత్రనామంతో నిత్యము కూడా అభిషేకాలు కానీ పూజలు కానీ పితృదేవతల ప్రీతిగా అనేక రకాల కార్యక్రమాన్ని కూడా దేవస్థానం ద్వారా పరోక్ష సేవను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు యావన మంది కూడా ఒక విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నారు. మొదటి నుంచి కూడా ఈ పుష్కరిణి ఇక్కడ ఏర్పాటైంది. పుష్కరిణి స్నానం యొక్క ప్రత్యేకత, ఈ యొక్క పుష్కరిణి గయాక్షేత్రం అంటారండి. ఈ యొక్క పుష్కరంలో స్నానం ఆచరించినట్లయితే సమస్తమైన పుణ్యదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ప్రతిరోజు కూడా స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుందండి. శ్రీ కుక్కుటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు మహిళా భక్తుల్ని చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మాట్లాడదాం? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము యాక్చువల్లీ ద్వారకా తిరుమల సేవకు వచ్చినాము. సో అక్కడ నుంచి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అమ్మవారు శక్తిపీఠం అని చెప్పి కుక్కుటేశ్వర స్వామి మనకు స్వయంభూ ఇక్కడ ఏమంటారు గయాసురుణ్ణి వధించడానికి ఆయన హెల్ప్ చేశారు. దాని గురించి అట్లా ప్రత్యేకత అది కాబట్టి దర్శనం హిస్టరీ తెలుసుకొని వచ్చాము మేము. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. చాలా బాగా అంటే మిగతా శివాలయాల్లో కన్నా ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా అది మీకు ప్రత్యేకంగా అనిపించింది. పైన మనకు స్ఫటికతో కనిపించటం అదొక ప్రత్యేకత. మామూలుగా మనకు ఎక్కడైనా శివలింగం నార్మల్ గా ఉంటది, ఇక్కడ స్ఫటికం పైనుంచి రావటం అది స్పెషాలిటీ మనకి. మొత్తానికి దర్శనం మాకు లోపల పంతులు గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా. ఇంకా అంటే ఇట్లాంటి హిస్టారికల్ టెంపుల్స్ అనేవి ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం కొంత అవసరం చాలా అవసరం. ఇప్పుడు జనరేషన్ కొంచెం మీడియా ద్వారా కొద్దిగా తెలుస్తుంది. మీ అట్లాంటి వాళ్ళు ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.